బైబిల్లో చేతబడి దేవుడు ఎందుకు నిషేధించాడు? బైబిల్లో చేతబడి అనేది నిజంగా ఉందని స్పష్టంగా చెప్పబడింది. కానీ దేవుడు దానిని ఎప్పుడూ అంగీకరించలేదు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో చేతబడి, మంత్రవిద్య, జ్యోతిష్యం, ఆత్మలను పిలిచే కార్యాలు యెహోవాకు అసహ్యమైనవని దేవుడు హెచ్చరిస్తాడు. ఇశ్రాయేలు రాజు సౌలు కథ మనకు గొప్ప హెచ్చరిక. దేవుని మాట వినక చివరికి అతను ఎందోరు మాంత్రికురాలిని ఆశ్రయించాడు. దేవుని మీద విశ్వాసం పెట్టాల్సిన చోట చీకటి శక్తుల వైపు తిరిగాడు. దాని ఫలితం అతని జీవితం, రాజ్యం రెండూ నాశనం అయ్యాయి. కొత్త నిబంధనలో కూడా సీమోను మాంత్రికుడు దేవుని శక్తిని డబ్బుతో కొనాలని ప్రయత్నించాడు. అపోస్తలుడు పేతురు అతన్ని తీవ్రంగా గద్దించాడు. దేవుని శక్తి మంత్రవిద్యతో కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వస్తుందని చెప్పాడు. బైబిల్ మనకు ఒక సత్యాన్ని బోధిస్తుంది. భయం, సమస్యలు, బాధల్లో చేతబడి కాదు, యేసుక్రీస్తే నిజమైన విముక్తి. మీరు ఏ సమస్యలో ఉన్నా చీకటి శక్తులను కాదు, ప్రకాశమైన యేసును ఆశ్రయించండి. ఆయనే మార్గం, సత్యం, జీవము. ఈ సువార్త మరెందరికో చేరాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.